నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 23rd సెప్టెంబర్ 2025. సో ఈరోజు నిఫ్టీ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కాకపోతే చాలా వరకు రికవర్ అయింది లోయర్ లెవెల్ నుంచి. సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ లూజర్లో ఉంది ఎఫ్ఎన్సీజీ. ఎఫ్ఎన్సీజీలో ఇంతకుముందు మంచి ర్యాలీస్ చూసాం, కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. తర్వాత రియాలిటీ, కన్జంప్షన్, తర్వాత నిఫ్టీ ఐటీ, మీడియా, వీటన్నిటిలో కూడా నష్టాలు అవి చూసాం ఈరోజు మార్కెట్లో. అయితే పాజిటివ్గా క్లోజ్ అయిన వాటిలో పిఎస్యూ బ్యాంక్ టాప్లో ఉంది. 1.09% పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ పెరిగింది. నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్లో స్ట్రాంగ్ మొమెంటం చూసాం. అది కూడా కెనరా బ్యాంక్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్ ఈరోజు మార్కెట్లో. అదేవిధంగా నెక్స్ట్ సెక్టార్ చూస్తే మనకి మెటల్లో కూడా ఈరోజు బాగా గెయినర్స్ చూసాం. హిందుస్థాన్ కాపర్, జిందాల్ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ, జేఎస్ఎల్, ఎన్ఎండిసి, హిండాల్కో, తర్వాత టాటా స్టీల్, సెయిల్, హిందుస్థాన్ జింక్, ఇవన్నీ కూడా మెటల్ సెక్టార్లో బాగా పెరిగిన స్టాక్స్. దాని తర్వాత ఆటో సెక్టార్ కూడా పాజిటివ్గానే ఉంది. కాకపోతే కొన్ని ఆటో స్టాక్స్లో కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన ఆటో సెక్టార్ స్టాక్స్ చూస్తే హీరో మోటార్ కాప్ కొంచెం తగ్గింది. బజాజ్ ఆటో, భారత్ ఫోర్జ్, టీవీఎస్ మోటార్, ఎక్సైడ్, బాష్, వీటిల్లో కొంత నెగిటివ్ చూసాం. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో అశోక్ లీలాండ్, మదర్సన్ సుమి, మారుతి, ఎంఆర్ఎఫ్, ఎంఎండ్ఎం, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, ఇవన్నీ కూడా ఆటో సెక్టార్లో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా ఎక్కువ స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. 31 స్టాక్స్ లూజర్స్ ఉంటే గెయినర్స్లో 19 స్టాక్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ మనకి ఈరోజు నిఫ్టీ వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ, ఆ మూమెంట్ కూడా మనకి కొంతవరకు అర్థమైంది. ఈరోజు ఇంట్రాడేలో చూసినప్పుడు లోయర్ లెవెల్ నుంచి కొంతవరకు రికవర్ వచ్చింది. తర్వాత నిఫ్టీ 500 స్టాక్స్లో కూడా బేరిష్నెస్సే కనిపించింది. ఎందుకంటే 168 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 328 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో గెయినర్స్ కింద తీసుకుంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్లో ఉంది. తర్వాత యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, మారుతి, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో ట్రెండ్ టాప్లో ఉంది. 2.38% మైనస్లో. తర్వాత టెక్ మహేంద్ర, ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్, వీటన్నిటిలో కూడా ఈరోజు నష్టాలు చవి చూసాం. నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత లాస్ట్ 4 డేస్ నుంచి చిన్న కరెక్షన్. ఇది ఈరోజు 4th డే అనుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే ఓన్లీ 3rd డేనే, ఎందుకంటే 3 రోజుల నుంచి కంటిన్యూస్గా డౌన్ అవుతుంది. ఇది కూడా ర్యాలీగా వెళ్ళిన తర్వాత క్లోజ్ అయింది. సో 18 సెప్టెంబర్ తర్వాత నుంచి 19th నుంచి కొంచెం వీక్నెస్ కనపడుతుంది. అండ్ లోయర్ హైస్, లోయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి అండ్ డైలీ క్యాండిల్ స్టిక్స్. సో కొంత కరెక్షన్ మోడ్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం గతంలో. 29th ఆగస్ట్ నుంచి చూస్తే దాదాపుగా మనకి 900 పాయింట్స్ కన్నా పెరిగింది. సో 24/4/26 నుంచి ఆల్మోస్ట్ మనకి 25,400 వరకు వెళ్ళి అక్కడి నుంచి కొంత ప్రైస్ రీట్రేస్ అవుతుంది. ఇది చిన్న కరెక్షన్ లాంటిది. అయితే ఇప్పుడు మన కీ లెవెల్ కన్నా పైననే ఉన్నాం, మనం పెద్దగా వరీ కావాల్సిన పని లేదు లాంగ్స్లో ఉంటే. అయితే షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ఇంకా మనకు ఆపర్చునిటీ రాలేదు. ఎందుకంటే ఒక ట్రెండ్ రివర్సల్ అయింది, షార్ట్ టర్మ్లో ట్రెండ్ తగ్గిపోయింది, డౌన్ ట్రెండ్కి వెళ్తుందంటే మాత్రం మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ కావాలి. 25,020 మన కీ లెవెల్. సో ఆ లెవెల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు క్లోజింగ్ 25,169. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం హయ్యర్ సైడ్లో. ఫస్ట్ రెసిస్టెన్స్ 25,275 వీక్లీ పివోట్ లెవెల్. అది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 25,350 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ తీసుకుంటే ఈరోజు లోకి దగ్గరలోనే ఉంది సపోర్ట్ పాయింట్ 25,100. ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 69 పాయింట్స్ డౌన్ సైడ్. దాని తర్వాత 25,020 మన కీ లెవెల్. ఇన్ కేస్ కీ లెవెల్ కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఈ కరెక్షన్ కొంచెం భారీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే 24,880. ఇన్ కేస్ 25,020ని బ్రేక్ చేస్తే అది 50 DMA అండ్ ఈ రైజింగ్ ట్రెండ్ లైన్కి సపోర్ట్. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో హైయర్ లెవెల్లో చిన్న కరెక్షన్ ఇది కూడా, కాకపోతే ఈ రోజు కొంచెం పాజిటివ్ మూమెంటం క్యాండిల్ లాగా కనపడుతుంది. లోయర్ లెవెల్లో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఈ రోజు లో కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగానే తీసుకోవచ్చు మనం. ఇప్పుడున్న లెవెల్ ప్రకారం ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 55,250.
అది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 55,500, తర్వాత 55,870. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో సపోర్ట్ పాయింట్ ఇందాక అనుకున్నట్టుగానే 55,250 ఫస్ట్ సపోర్ట్. అది బ్రేక్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 54,920. ఓవరాల్గా పాజిటివ్ బయాస్తోనే ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో కూడా మొమెంటం స్ట్రాంగ్గానే కనపడుతుంది. ఈ ర్యాలీ తర్వాత 3 days స్మాల్ కరెక్షన్ వచ్చింది. దాన్ని ఈరోజు ఎన్గల్ఫ్ చేసింది అనుకోవచ్చు మనం. సో కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రెంగ్త్ ఎక్కువ కనపడుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఈ లెవెల్ ఏంటి, ఏ లెవెల్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, వీక్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సపోర్ట్స్ దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటి, వీక్ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా డిమాండ్ సప్లై చాలా ఇంపార్టెంట్ రూల్ అది. సో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, ఆ డిమాండ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సప్లైలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మూవింగ్ యావరేజెస్, ఏ మూవింగ్ యావరేజెస్ వాడాలి, చాలా రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో ఏవి వాడాలి, మనం ఏవి వాడితే మనకి ప్రాబబిలిటీ పెరుగుతుంది ప్రాఫిట్లో ఉండటానికి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 6th October నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మీరు స్టాక్ మార్కెట్లో ఒక మంచి ప్రొఫెషనల్ కావాలంటే ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఆల్మోస్ట్ ఈరోజు డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, గత ట్రేడింగ్ సెషన్ కూడా డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రోజు కూడా ఒక డోజీ క్యాండిల్, కాకపోతే లాస్ట్ 3 sessions నుంచి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో ఒక రివర్సల్ రావాలి మనకి 82,500ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే 83,000 తర్వాత 83,430 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 82,000, ఒక 100 పాయింట్స్ దూరంలోనే ఉన్నాం. సో ఇన్ కేస్ 82 బ్రేక్ అయితే మాత్రం కొంచెం డౌన్ సైడ్కే రావచ్చు. 81,160 ఇది సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవాలి 82,000 అనేది. దాన్ని బ్రేక్ అయితే కొంచెం షార్ట్ ఫాలే ఉండొచ్చు. సెన్సెక్స్లో లెవెల్స్ చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 131 స్టాక్స్ షార్ట్ బిల్డప్ ఉంటే 73 స్టాక్స్ లాంగ్ బిల్డప్లో కనపడుతున్నాయి. సో షార్ట్ కవరింగ్లో 3 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ 7 స్టాక్స్. సో ఓవరాల్గా బ్రెడ్త్ అయితే నెగిటివ్గానే కనపడుతుంది. ఇక్కడ కూడా లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది యాంజిల్ 1. ప్రైస్ పెద్దగా పెరగలేదు కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత అశోక్ లీలాండ్ కొంచెం మనం కన్సిడర్ చేయొచ్చు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడింగ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ దాదాపుగా 11% పెరిగింది అండ్ ప్రైస్ కూడా దాదాపు 3% వరకు పెరిగింది. దాని తర్వాత ఇండస్ టవర్, లారస్ ల్యాబ్, ఎస్బీఐ, పతంజలి, క్యాన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మదర్స్ అండ్ సుమి, తర్వాత రిలయన్స్, ఫెడరల్ బ్యాంక్, ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉన్నాయి. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఒబెరాయ్ రియాలిటీ, పాలీక్యాప్, మనపురం, బ్లూ స్టార్, ఎల్ఐసి, ఇండియన్ హోటల్, బంధన్ బ్యాంక్, డాబర్, కే ఫిన్టెక్, ఎన్బిసిసి, ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతున్నాయి. ఇట్లా మనం ప్రాపర్గా స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.